ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న టీడీపీ నాయకులు, మండల కన్వీనర్లు, మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారి గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు అతి తక్కువ కాలంలో 3 నెలల్లో వచ్చి 3 సంవత్సరాల నుంచి తిరిగిన వ్యక్తిని మట్టి కనిపించిన వ్యక్తి మా చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు అంటే జనంలో ప్రతినిత్యం జనంలో ఉండి జనం కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఈరోజు మీరు మా చంద్రశేఖర్ గారు ఎద్దుల పందాలు పెట్టినాడంటే అది ఒక ఎద్దుల పందాలు అనేసి మీరు అనుకోవద్దు. ఈ నియోజకవర్గాన్ని ఆయన ఎంతో స్టడీ చేశాడు. ఈ నియోజకవర్గంలో రైతు కూలీలు పడుతున్న కష్టాల దాన్ని చూసి ఈ కష్టాల్లో నుంచి వాళ్ళ ఆనందాన్ని చూపించడం, అదే ఆనందాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో పంచుకోవడం ఎలా అని ఆలోచన చేసి అది ఈ సంతోషాని కోసం పెట్టించాడు. అయితే మీ కడుపులో బాధ ఏంది అంటే ఈరోజు మా దగ్గర ఉన్న వేల జనాలు, లక్షల జనాలు వచ్చేసి చూస్తుంటే మీ కడుపు మంట ఆగలేక మా చంద్రశేఖర్ గారిని మీరు అలా మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. ఇంకొకటి ఏంటంటే పులసూరు మండల అధ్యక్షులు గారు అసలు ఒక్క మాట అయినా కూడా ఆయనకు మాట్లాడడం తెలుసా లేదా అనేది నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఏదో కుక్క అంటాడు, లేకపోతే తణుతానంటాడు. అసలు అదేమైనా పదాలా, రాజకీయ విమర్శన, అదేమైనా వ్యక్తిగత విమర్శన అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఇక్కడ మన ఎర్రగొండపాలెం ఎయిమ్స్ చైర్మన్ గారు ఎస్టీ చైర్మన్ దాన్ని లాక్కొని ఆయన ఇప్పటికీ కూడా ఇంకా నేను చైర్మన్ అని చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగ పదవిని మీరు ఎస్టీలకు ఇవ్వకుండా మీరు లాక్కొని పనిచేసుకుంటూ మీరు మా ఎమ్మెల్యే గారిని మాట్లాడడం శోచనీయంగా, ఇది మంచి పద్ధతిగా. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన చేయండి. ఆయన ప్రజలతోటి ఎన్నుకోబడిన వ్యక్తి, ప్రజలు ఎంతో అభిమానిస్తున్న వ్యక్తి. ఈరోజు 2 సంవత్సరాలు ఎన్నికలు అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఇంటి ముఖం చూడకుండా ఎప్పుడు నిరంతరం కూడా ఎర్రగొండపాలెం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి మా చంద్రశేఖర్ గారు. అట్లాగే మీరు అన్ని మండలాలలో ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధి అనేది ఏమీ లేదు. అప్పుడు శాంక్షన్ చేసిన అన్నీ కూడా ఈరోజు తెచ్చుకొని మీరు అవన్నీ మీ ఖాతాలో వేసుకుంటున్నారు. మీరు గమనించాలి. ఈరోజు మాకు కూడా తెలుసు, లేకపోతే మాకు కూడా మాటలొచ్చు. మీలాగా బూతులు తిట్టడానికి మా నాయకులు మాకు నేర్పించలేదు. మీరు బూతులతో కాకుండా మీరు రాజకీయ విమర్శలు చేయండి, ఎంతవరకైనా చేస్తారు. అట్లాగే మా ఎమ్మెల్యే గారు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని లేకుంటే ఉప ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారని అంటారు. మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే ఈరోజు ఒక నాయకుడు. ఆయన ఈరోజు రాష్ట్రంలో అన్ని సమస్యల మీద అందరి మీద మాట్లాడుతూ ఉన్న వ్యక్తి. అంటే మీకు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి రాజకీయ నాయకుల్ని విమర్శించక ఎవరిని విమర్శిస్తారు? రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యేకే కాదు, మిగతా ప్రతి పౌరుడికి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రుల మీద అంటే విమర్శించే హక్కు ఉంటుంది. అంటే సాధారణమైన మనిషికే హక్కు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేకు హక్కు ఉండదా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటిది అంటే మీకు రాజకీయ పరిపక్వత లేదు అనేది జనాలు అర్థం చేసుకుంటారు. జనాలు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. మీ కాడ రాజకీయ పరిపక్వత లేదు, నేర్చుకోండి. మా నాయకుడిని చూసి నేర్చుకోండి. మా నాయకుడు వచ్చిన కాడి నుంచి కూడా ప్రజలలో ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏమి అవసరం ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం బాధలు ఉన్నాయి, ఏం పని మీద బతుకుతున్నారు అనేసి ప్రతి విషయాన్ని
స్టడీ చేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు నేను ఎంతో చేయాలనే తపనతో ఉంటున్న మా ఎమ్మెల్యే గారిని ఇట్లా మాట్లాడడం మంచిది కాదని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.